యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా లేఖనము ఏమి చెప్పుచున్నది అనేటువంటి అంశాన్ని తెలియజేస్తున్నాను. లేఖనం ఏమి చెప్పుచున్నది అనగా రోమాపత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. లేఖనము ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. లేఖనము ఏమి చెప్పుచున్నది అంటే అబ్రహాము దేవుని నమ్మాడు, అది ఆయనకు నీతిగా ఎంచబడినది. లేఖనము పాత నిబంధనలో ఉన్నటువంటి వాటిని కూడా లేఖనములు అని పిలువబడినవి. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి దాన్ని కూడా లేఖనము అని పిలువబడింది. లేఖనము అంటే అర్థము దేవుని వాక్యము అని అర్థము. లేఖనము అంటే అర్థము వాక్యము అని అర్థము. ఇదే రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. పౌలు అంటున్నాడండి, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగినము. మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచుట వల్ల నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వాసం అనేది జీవితంలో ఒక మనిషికి తన జీవితాన్ని ఓడిపోకుండా గెలిపించేదే విశ్వాసం అని. ఈ విశ్వాసం యొక్క గొప్పతనం ఏంటంటే, విశ్వాసము నీవు ఉన్నంత కాలము, దేవుని యందు విశ్వాసము ఉన్నంత కాలము నీవు లోకములో ఫెయిల్యూర్ కాకుండా జీవించడమే విశ్వాసం అనేది. అందుకే ఈ విశ్వాస వీరులను కూడా మనము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో ఆ విశ్వాస వీరులు ఎలా వారి యొక్క విశ్వాసము చేత దాన్ని ఎలా జయించారు అనేది అక్కడ వ్రాయబడి ఉన్నది. యోహాను సువార్త 5వ అధ్యాయం 38వ వచనంలో, ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీరు ఆయన వాక్యం మీలో నిలిచి ఉండలేదు. దేవుని వాక్యము వారిలో అనగా లేఖనము వారిలో నిలిచి ఉండలేదు. ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు. తండ్రిని మీరు నమ్మలేదు. ప్రజలు తండ్రి కుమారుని పంపించి ఉన్నాడు, ఆ పంపించి ఉన్నాడని వారు నమ్మలేదు గనుక దేవుని వాక్యము నిలిచి ఉండలేదు. అయితే పంపించినటువంటి ఆయన ఎవరిని పంపానో ఆయన్ని మీరు నమ్మలేదు. తండ్రిని నమ్మాలి, కుమారుని నమ్మాలి. లేదు నేను క్రీస్తునే నమ్ముతాను, తండ్రిని నమ్మను అంటే నీకు నిత్య జీవం లేదు. తండ్రిని కుమారుని ఇద్దరిని విశ్వసించడమే నిత్య జీవం. నీవు తండ్రిని నమ్మాలి, కుమారుని నమ్మాలి, పరిశుద్ధాత్ముడు ఉన్నాడని నమ్మాలి. దైవత్వంలో ఏక దేవుడు కాదు, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అయితే లేఖనం ఏమంటుందంటే 39వ వచనంలో, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే ప్రజలు ఏం చేస్తున్నారంటే లేఖనముల ద్వారా నిత్య జీవము కలుగుతున్నది అన్నటువంటి విషయం ప్రజలకు తెలుసు. అందుకే లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవి నన్ను గూర్చి సాక్ష్యం చెప్పుచున్నవి. ఏమి సాక్ష్యం చెబుతున్నవి అనగా లేఖనములు క్రీస్తుని గూర్చి సాక్ష్యం చెప్పుచున్నవి. అయితే వీరికి లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచున్నారు, మంచిది. ఆ లేఖనము ప్రతి లేఖనము కూడా ఎవరి గురించి చెబుతుందంటే క్రీస్తు గురించి చెబుతుంది. వారు క్రీస్తును మర్చిపోయారు, నిత్య జీవము కోసము లేఖనములను పరిశోధించుతున్నారు. కానీ వారు క్రీస్తును చాలామంది శాస్త్రులు పరిచయులు కనుగొనలేదు. ఇదే 40వ వచనంలో, అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. మీకు జీవము కలగాలంటే క్రీస్తు ప్రభు వారి యొద్దకు రావాలని క్రీస్తు ప్రభు వారు ఖచ్చితంగా చెప్పుచున్నాడు. ఇదే అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 11వ వచనంలో, వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండి, చూడండి, గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము ఏం చేస్తున్నారు? వాళ్ళు లేఖనములను పరిశోధించుతూ వచ్చిరి. వాక్యమును అంగీకరించారు. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. వాక్యం ఏంటి, లేఖనం ఏంటి?
వాక్యము అనేది దేవుని వాక్యము, అది క్రీస్తు ప్రభువారి యొక్క వాక్యము. ఈ వాక్యమును వాళ్ళు బోధించేటప్పుడు, వారు వాక్యమును బోధించేటప్పుడు, వారి నోటిలో నుంచి వాక్యము వచ్చేటప్పుడు ఆ వాక్యము ఈ గ్రంథంలో ఉందో లేదో అని ఈ వాక్యము అనబడిన లేఖనములను వారు పరిశోధిస్తున్నారు. వాక్యము అనబడినటువంటి క్రీస్తు మాటలు వారి నోటిలో నుండి బయటకు వచ్చేటప్పుడు వారి దగ్గర గ్రంథములు పెట్టుకొని వాక్యము అనబడినటువంటి లేఖనములను వారు పరిశోధించుతున్నారు. అంతేకాకుండా పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము, లేఖనములో ఏ ప్రవచనం పుట్టదు. ఎప్పుడు ఒకడు తన ఊహను బట్టి తన ఆలోచన బట్టి ఏదేదో చెప్పుకుంటూ వెళ్ళిపోకూడదు. అతను చెప్పేటువంటి మాట అది లేఖనములో ఉందా లేదా, అది పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి మాట మాత్రమే చెప్పాలి. వ్రాయబడని మాట చెబితే అది పాపం. అది పాపం అంటే ఏమనుకుంటున్నారు? వ్రాయబడినటువంటి మాటను నీవు కల్పించి చెప్పడమే పాపం అది. అందుకే ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట మీరు గ్రహించుకోను. 21వ వచనంలో ఏలైనగా ప్రవచనము ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. వీరు పలికే ప్రతి మాట పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అందుకే ప్రవచనం ఎప్పుడు మనుషుని యొక్క ఇచ్చను బట్టి కలగలేదు. అనగా లేఖనము ఎప్పుడు కూడా మానవుడి యొక్క ఆలోచన, మానవుడి యొక్క ఉద్దేశాన్ని బట్టి కలగలేదు. దేవుని మూలముగా వాళ్ళు పలికారు, పరిశుద్ధాత్ముడి యొక్క ప్రేరేపణతో పలికారు. దేవుని మూలముగా పలికిరి, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. ఇదే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనంలో చూడండి. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొని ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలుకడుగా ఉండమని పౌలు తిమోతికి చెప్తున్నాడండి. శక్తిగల లేఖనము, లేఖనములలో శక్తి ఉన్నది. లేఖనములలో శక్తి ఉన్నదంటే దేవుని వాక్యములో శక్తి ఉన్నది. ఆ వాక్యములో శక్తి ఉన్నది. నీవు ఎప్పుడు ఎవరి యొద్ద అయితే నేర్చుకున్నావు వాటి యందు నీవు నమ్మకముగా ఉండము. రూఢి అని తెలుసుకున్న వాటి యందు నమ్మకముగా ఉండవు. నీవు బాల్యము నుండి లేఖనములను ఎరిగినటువంటి వ్యక్తి. తిమోతి పెద్దవాడైన తర్వాత లేఖనములు ఎరిగిన వ్యక్తి కాదు. తన బాల్యము నుండి లేఖనములు అనగా పరిశుద్ధ గ్రంథములో అలా ఉన్నదా లేదా అని ఎరిగినటువంటి వ్యక్తి ఎవరనగా తిమోతి అని బైబిల్ గ్రంథం చెప్పబడింది. ఇదే 16-17 వచనంలో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవ ఆవేశం వలన కలిగిన ప్రతి లేఖనము. ఇక్కడ ఏమంటున్నాడు? దైవ ఆవేశం వలన కలిగిన ప్రతి లేఖనము. ప్రతి లేఖనము కూడా దైవ ఆవేశం వలన కలిగింది. ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్షణ చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. ఈ లేఖనము, ప్రతి లేఖనము మనిషికి ఒక శిక్షణ ఇస్తుంది. ఆ శిక్షణ ఏంటంటే నీతిగా జీవించటానికి లేఖనము శిక్షణ ఇస్తుంది. లేఖనము ఎప్పుడు మనిషిని పాపిగా జీవించడానికి శిక్షణ ఇవ్వట్లేదు. లేఖనము ఎప్పుడు మనిషిని పాపము చేయటానికి, అబద్ధాలు, వ్యభిచారము, దొంగతనాలు చేయటానికి శిక్షణ ఇవ్వట్లేదు. లేఖనము ఎందుకు శిక్షణ ఇస్తుంది? లేఖనము ఏమని శిక్షణ ఇస్తుందంటే నీతి యందు శిక్షణ చేయుటకు అది ప్రయోజనకరమైనది. మనిషికి ఏది ప్రయోజనకరమైనది? లేఖనము. అది ఎందుకు ప్రయోజనకరమైనదంటే మనిషికి నీతిగా జీవించటానికి. ప్రతి లేఖనము బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధాలు ఆడవద్దు, మోసాలాడవద్దు, అక్రమాలు చేయవద్దు, దుర్బోధ బోధించవద్దు అని ప్రతి లేఖనము చెబుతుంది. అంటే లేఖనము మనకేమిస్తుంది? ట్రైనింగ్ ఆఫ్ రైచియస్నెస్.
ఇంగ్లీష్లో ఏముంటుందంటే ట్రైనింగ్ ఆఫ్ రైచియస్నెస్, అంటే నీతిగా జీవించటానికి శిక్షణ ఇచ్చేటువంటిదే లేఖనమై ఉన్నది. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో కూడా నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితిని, అదేమనగా చూడండి, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను. ఎలా లేపబడ్డాడు ఆయన? లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడ్డాడు. చూడండి ఏంటంటే క్రీస్తు ప్రభువారు మరణించేటప్పుడు లేఖనముల ప్రకారం మరణించాడండి. అందుకే దావీదు రాసినటువంటి కీర్తనలో క్రీస్తు ప్రభువారు ఎలా అప్పగింపబడాలి, ఎలా మరణించాలి, ఎలా సమాధి చేయబడాలి, ఆయన గురించి ప్రతి లేఖనం, ఆయన ఎలా మరణించాలి, ఏ సమయానికి మరణించాలి, ఎక్కడ మరణించాలి, ఏ స్థలములో మరణించాలనేది లేఖనము స్పష్టముగా ముందుగా వ్రాయబడింది. అందుకే లేఖనముల ప్రకారం క్రీస్తు మరణించాడు. ఆయన ఏ సమయంలో లెయ్యాలి, ఎలా లెయ్యాలనేది కూడా లేఖనముల ప్రకారమే ఆయన లేపబడ్డాడు. అందుకే క్రీస్తు ప్రభువారు అంటాడు, యోనా 3 రాత్రింబగులు మరి ఆ యొక్క చాప గర్భంలో ఎలా ఉన్నాడో మనుష్య కుమారుడు కూడా అలాగనే ఉన్నాడు. అంటే లేఖనము యోనా ఎలా ఉన్నాడో మనుష్య కుమారుడు అలాగ ఉండునని క్రీస్తు ప్రభువారు ముందుగా చెప్పాడు. అంతేకాకుండా రోమాపత్రిక 10వ అధ్యాయం 8వ వచనంలో అదేమని చెప్పుచున్నది. ఏంటిది అది? ఇక్కడ అంటున్నాడు చూడు, అదేమని చెప్పుచున్నది. అది అనేటువంటి పదాన్ని చూస్తే అదేమని చెప్పుచున్నదంటే లేఖనము ఏమి చెప్పుచున్నది అని అర్థం. అందుకే లేఖనమును ఇక్కడ తెలుగులో వ్రాయబడిన మాట అది ఏమని చెప్పుచున్నది అంటున్నాడండి. అది అంటే ఎవరు? అంటే లేఖనము ఏమని చెప్పుచున్నదనగా వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించిన వాక్యము. వ్రాయబడినటువంటి లేఖనాలు ఏం చెప్పుచున్నాయంటే ఆ లేఖనం ఏమంటుందంటే వాక్యము నీ యొద్ద ఉన్నది, నీ నోట ఉన్నది, నీ హృదయంలో ఉన్నది. ఇప్పుడు దేవుని చేత వ్రాయబడించినటువంటి ప్రతి లేఖనము ఎక్కడుంది? మన చేతిలో ఉంది పరిశుద్ధ గ్రంథము, మన నోటిలో ఉన్నది, మన హృదయములో ఉన్నది. మొదటి శతాబ్దములో అందరికీ దేవుడు ఒకేసారి బైబిల్ గ్రంథాన్ని ఇవ్వలేదు. దేవుడు 1600 సంవత్సరంలో దేవుడు పరిశుద్ధ గ్రంథమును వ్రాయించి ముద్రించి మన చేతిలో పెట్టాడు. ఇప్పుడు అది మన చేతిలో ఉన్నది. అందుకని లేఖనం ఏం చెప్తున్నదనగా వాక్యము నీ యొద్ద ఉన్నది. ఇప్పుడు వాక్యము నీ యొద్ద ఉన్నదంటే ఆ వాక్యము శరీరధారిగా క్రీస్తు ప్రభువారు వచ్చినాడు. ఆ వాక్యము క్రీస్తు అయి ఉన్నాడు, ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. వాక్యము నీ యొద్ద ఉన్నది అంటే వాక్యము నీ యొద్ద ఉన్నదంటే క్రీస్తు నీ యొద్ద ఉన్నట్టు. వాక్యము నీ హృదయంలో ఉన్నది అంటే క్రీస్తు మన హృదయంలో ఉన్నట్టు. వాక్యము ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటుందో, వాక్యము చేత నీ హృదయం ఎప్పుడైతే నింపబడుతుందో, వాక్యము చేత నువ్వు ఎప్పుడైతే ఉతక స్నానము చేయబడతావో ఆ వాక్యమే క్రీస్తు అయి ఉన్నాడు. ఆ వాక్యము నీలో ఉంటే క్రీస్తు నీలో ఉంటాడు. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో చూడండి, అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తును మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుండాలని మనకు బోధించుచున్నది. అయితే ఈ లేఖనము మన దగ్గర ఉన్నటువంటి వాడు ఎలా జీవించాలి, ఆ వాక్యమును మనం ధరించుకున్నటువంటి వాడు ఎలా జీవించాలి అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకములో ఎలా జీవించాలట? స్వస్థ బుద్ధితోనూ భక్తితోనూ బ్రతుకు ఉండవలనని మనకు ఏం బోధించుచున్నది? లేఖనము బోధించుచున్నది. లేఖనము ఏమని బోధించుచున్నదంటే ఇదిగో మహారక్షకుడైన యేసుక్రీస్తు రాబోవుచున్నాడు, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడమని లేఖనం బోధిస్తుంది. లేఖనం ఏం బోధిస్తుంది? క్రీస్తు ప్రభువారు వస్తాడు, ఆయన ప్రత్యక్ష కొరకు ఎదురు చూడమని లేఖనం బోధిస్తుంది. అంతేకాకుండా లేఖనము ఏం బోధిస్తుందంటే ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకు ఉండవలని మనకు బోధించుచున్నది. బోధించుచున్నది అంటే అర్థం ఏంటి? మనకు లేఖనము చెప్పుచున్నది అని అర్థం అన్నమాట. సహోదరుడా, లేఖనము ఏమి చెప్పుచున్నదంటే పరిశుద్ధంగా జీవించమని చూస్తుంది, నీతిమంతుడిగా జీవించమని చూస్తుంది,
పరలోకము నరకము ఉన్నదని చెప్పుచుంది. రక్షకుడైన క్రీస్తును వెంబడించమని చెబుతుంది. లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ జీవించమని లేఖనము చెప్పుచున్నది. సత్యవాక్యము తెలుసుకోండి సహోదరుడు. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా దేవుడు ఈ రీతిగా కలుసుకోవడానికి నాకు మంచి సమయమును అనుగ్రహించాడు. అందరికీ వందనాలు, శుభములు. ఆమేన్.